Sir, very famous. Now GI tag has come, still it is worldwide famous. These people will get double the salary now. Okay, లోన్ తీసుకుంటారు ఎంఎస్ఎంఈ ప్రైమ్ మినిస్టర్ ఎట్లా ఉన్నాయమ్మా బాగానే ఉంటుందిగా మరి ఏం చేస్తారు అది అర్థం చేసుకోండి మీరు చెప్పినట్టు వీళ్ళ కుటుంబం అంతా ఇదే సార్, మొత్తం 5-6 మంది అన్నదమ్ములు, దగ్గర 50 సంవత్సరాల నుంచి ఇదే లైఫ్. అవునమ్మా, కొంచెం టై అండ్ డై. कितना लोग काम कर रहे हैं आपका सर? वहाँ पे है 10 लोग हैं, बाकी ऐसी एग्जीबिशन लगती है ना, तो एक साथ में अगर 50 एग्जीबिशन लगी है तो भी बंदे भेजते हैं और फिर माल अपना जाता है। విజయవాడ हमारा ओन విజయవాడ का ఓ ఎట్లా ఉంది వ్యాపారం రైతులకు సంబంధించిన to kindly come forward and formally inaugurate the program by lighting the ceremonial lamp and request them to offer a garland to Mahatma Gandhi, the father of the nation. అతిథులు అధికారులు జ్యోతి ప్రజ్వలనంతో కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించడం చూస్తున్నాము. We also request them to offer a garland to Mahatma Gandhi, the father of the nation. ఖాదీ మహోత్సవం 2025 స్వాగతం. ఇప్పుడే అధికారులు శివనాథ్ గారిని సత్కరించడానికి రావాల్సిందిగా కోరుతున్నాము. శ్రీ ఈ రఘునాథ్ గారు, సెక్రటరీ, శ్రీ అనంతలక్ష్మి ఖాదీ అండ్ సిల్క్ రూరల్ డెవలప్మెంట్ అసోసియేషన్ వారు గౌరవనీయ లోక్సభ సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్ గారిని సత్కరించడం చూస్తున్నాము. శ్రీ గురుస్వామి గారు రవికుమార్ గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాము. శ్రీమతి దేవినేని అపర్ణ గారు కార్పొరేటర్ గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాము. కాంతిశ్రీ గారు విజయవాడకు తీసుకొచ్చి ఇక్కడ మంచి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి విజయవాడ నగర ప్రజలకి సంక్రాంతి సమయంలో మంచి ఒక ఫెస్టివల్ ఈవెంట్ లాగా తీసుకొచ్చినందుకు ముందుగా థ్యాంక్ యూ. అండ్ ఆల్సో I congratulate KVAC for almost this year. I think you have sanctioned 200 crores as a PMEGP and as a for Khadi industry itself around 40 crores. 40 కోట్లు ఖాదీ ఇండస్ట్రీ డిస్కౌంట్స్గా ఇవాళ భారత ప్రభుత్వం ఇవ్వటం జరిగింది. నిజంగా ఖాదీని ప్రమోట్ చేయాలని ఆ రోజు మహాత్మా గాంధీ గారు తలంచినదా ఈ కార్యక్రమాన్ని ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన కాడి నుంచి స్వదేశీ వస్తువుల్ని కొనండి, మేక్ ఇన్ ఇండియా అనే కార్యక్రమాన్ని ఆయన ముందుకు తీసుకువెళ్ళటం, దానిలో భాగంగా పిఎంఈజీపీ ద్వారా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకి సబ్సిడీతో కూడిన రుణాలు ఇవ్వటం,
సుమారు పిఎంఈజీపీలో 30 to 35% సబ్సిడీతో రుణాలు ఇచ్చి పారిశ్రామికవేత్తలుగా నిలబెట్టి తమ ప్రోడక్ట్స్ను మళ్ళీ ఇక్కడ అమ్ముకునే విధంగా ఇటువంటి ఎగ్జిబిషన్లు ఇండియా మొత్తం పెట్టించి చక్కగా ఇవాళ పారిశ్రామికవేత్తలకు చక్కటి అవకాశం కల్పిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అంతేకాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. గత మోడీ గారు అధికారంలోకి వచ్చిన కాడి నుంచి కూడా స్వదేశీ వస్తువులు మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాం ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. మనం డిఫెన్స్ మొదలు పెట్టుకొని ఆఖరికి అంతరిక్షంలో ఆఖరికి మనం తయారు చేసుకునే బట్టల కాడి నుంచి అన్నీ కూడా మేక్ ఇన్ ఇండియా ద్వారా వస్తున్నాయి. ఇటువంటి ప్రోత్సాహం ఇస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ముందుగా ధన్యవాదాలు చెప్పుకున్నాం. అంతేకాకుండా కేవీఐసి ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్గనైజేషన్ ఎక్కడికెక్కడ అవేర్నెస్ ప్రోగ్రాంలు, మొన్న కూడా చిత్తూరులో ఒక అవేర్నెస్ ప్రోగ్రాం బ్రహ్మాండంగా చేశారు. ఈ అవేర్నెస్ ప్రోగ్రాములు తీసుకొచ్చి యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడమే కాకుండా వాళ్ళ ప్రోడక్ట్లను అమ్ముకునే విధంగా చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, తప్పకుండా ఈ ప్రోడక్ట్స్ మీద విజయవాడ నగర వాసులు తప్పకుండా ఈ 10 రోజులు ఇక్కడికి వచ్చి ఈ ఎగ్జిబిషన్ని విజయవంతం చేసి ఇక్కడ పెట్టుకున్న ప్రోడక్ట్లను అన్నింటినీ కూడా నాకు తెలిసి డెఫినెట్గా అందరూ కూడా మొత్తం తెచ్చిన స్టాక్ అంతా అమ్ముకుని వెళ్తారు. తప్పకుండా వెళ్ళాలని కోరుకుంటూ అందరికీ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వన్స్ మోర్ I thank KVIC and the officers on the dais for organizing such a wonderful event. Thank you very much on behalf of Vijayawada. Thank you.